మెరుపు కలలు. హలో, ఏంటి సత్తి అలా చూస్తున్నావు? నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావా? పర్వాలేదు, చెప్పు సత్తి, నేనేం అనుకోను, భయపడకు, చెప్పు. నాకు పిచ్చి పట్టడం కాదు సతీ, నా శత్రువులకి పిచ్చి పట్టేలా చేశాను. ఫస్ట్ టైం నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఆ సంయుక్తని భానుమతి నుంచి విడదీశాను. ఇప్పుడు ఆ భానుమతికి అండగా ఎవ్వరూ లేరు. సంయుక్త లేని ఇల్లు సైనికుడు లేని దేశం లాంటిది. ఇప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. ఆ విమలమ్మ కొడుకు కదల్లేక మెదల్లేక ఆ వీల్ చైర్లో పడుంటే, ఆ భానుమతి కూతురు సంయుక్తేమో తల్లికి దూరమై రోడ్డు మీదకొచ్చింది. ఇది కథ కిక్ అంటే. ఇప్పుడు నేను అదే ఆటలో వాళ్ళని ఎలా బలి చేస్తానో చూడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది? సమయు అక్కడ ఉన్నా మనింట్లోనే ఉంది అనేలా ఉండాలి. తనకేం కావాలో మనం అన్నీ అరేంజ్ చేయాలి. అలాగే అని తల ఊపితే కాదు. సమయుకి కావాల్సిన బట్టలు, ఫుడ్, టీ, కాఫీలు అన్నీ ఇక్కడ నుండే వెళ్ళాలి. ప్లాన్ చేసుకో. ఎలాగో మీ అక్క మన పక్కింటికి వెళ్ళింది కదా, ఇంకా ఎందుకు ఏడుస్తూ కూర్చుంటావు? వచ్చి టిఫిన్ చేయి రా. సౌందర్య అక్క వాళ్ళు తిన్నారు, నువ్వు కూడా తినేసేయ్. సంగీత, ఏంటి? ఎందుకు సంగీత ఇదంతా? నేను టిఫిన్ తినేశాను కదా. శ్రీను తీసుకొచ్చాడు. నువ్వు ఇలా తీసుకొచ్చావని తెలిస్తే అమ్మ నిన్ను తిడుతుంది కదా. ఇంకొకసారి ఇలా తీసుకురాకు. సంగీత, సంగీత, నువ్వు నా మీద ప్రేమ కొద్దీ తీసుకొచ్చావు, కానీ అమ్మకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. ఇదంతా అవసరమా చెప్పు? అందుకే తీసుకెళ్ళిపో. సంగీత,